2024లో చేసిన మెటా అనాలిసిస్ డేటా ప్రకారం మన దేశంలో ప్రతి 100 మంది గర్భిణీ స్త్రీలలో 13 మందికి షుగర్ డిటెక్ట్ అవుతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒబేసిటీ, 35 ఇయర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ తల్లి వయసు ఉండటము, ఫ్యామిలీలో ఎవరికన్నా షుగర్ ఉండటము, అంతకుముందు ప్రెగ్నెన్సీలో తల్లికి షుగర్ ఉండటము, లేదా ఈ ప్రెగ్నెన్సీలో బీపీ ఉండటం, వీటన్నిటిని రిస్క్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పొచ్చు. ఎలా డయాగ్నోస్ చేయాలి? డిప్సీ గైడ్ లైన్స్ ప్రకారము డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా ఏం చెప్తుందంటే, ప్రెగ్నెన్సీ దాదాపు 6th మంత్లో 75 గ్రామ్స్ ఓరల్ గ్లూకోజ్ స్థాపించిన తర్వాత 2 అవర్స్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తాం. 140 లేదా అంతకంటే ఎక్కువ గనక బ్లడ్ షుగర్ వాల్యూస్ ఉంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నట్టు లెక్క. దీనివల్ల ఏంటి తల్లికి జరిగే నష్టం? తల్లికి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిజేరియన్ సెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బేబీకి షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్ అవ్వకపోతే ప్రీటర్మ్ డెలివరీ డేట్లు కాకముందు నొప్పులు రావటం కానీ, ఒక్కొక్కసారి లోపల పిండం చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇదొక్కటే కాదు, బేబీ వెయిట్ ఎక్కువగా పుట్టటము, పుట్టిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడటం కూడా జరగచ్చు. మరి మనం ఏం చేయాలి? భారతదేశంలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఈ టెస్ట్ ని ఖచ్చితంగా చేయించుకోవాలి. హై రిస్క్ పేషెంట్స్ లో 5వ నెల లేదా అంతకంటే ముందు కూడా ఈ టెస్ట్ అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ.